జీవితంలో ప్రార్థన అతి ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంది. ఈ విషయాలను మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే నిజంగా అందుకే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన అన్నారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు ప్రార్థన చేయండి, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన నిజంగా మన జీవితాల్లో గొప్ప అనుభవాలు చూచే విధంగా చేస్తుంది. అంతేకాదు గొప్ప విజయాలను మనం సొంతం చేసుకునేలా చేస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రార్థనలో గనక మనం గడిపితే దేని మీద మనము ఏకాగ్రత నిలపగలుగుతామో దాన్ని జయించేలా చేస్తుంది. ప్రార్థన యొక్క శక్తి అంత గొప్పగా ఉంది. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వాక్యంలో మరి ఒక మాట రాస్తున్నాడు దేవుడు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. నిజంగా దేవుడు తన చెవులను మన ప్రార్థనల వైపు ఉంచాడట. ఎప్పుడు నా కుమారుడు నా కుమార్తె మరి నాకు ప్రార్థన చేస్తుంది, ఏ సమయంలో నా కుమారుడు నా కుమార్తె నా యుద్ధకు వస్తారు, వారి ప్రార్థనలను నేను ఆలకించాలి. ఆయన చెవులు రిక్కించి ఉన్నాడు. పరలోకమంతా కూడా నీ స్వరం వినాలని పరలోకమంతా కూడా వెయిట్ చేస్తూ ఉంది. పరలోకమంతా ఇదిగో నీ దేవుని సన్నిధానములో చేరి నువ్వు మొరపెడుతూ ఉంటే పరలోకమంతా నీ స్వరం వినాలని ఆశ కలిగి ఉంది. నిజంగా నీ స్వరానికి ఉన్నటువంటి వాల్యూ, నీ స్వరానికి ఉన్నటువంటి విలువ, నీ ఆత్మతో ఆర్తనాదం చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే, దేవుని సన్నిధిలో ఆయనను గోజాడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో గడుపుతూ ఉంటే నిజంగా దేవుడు ఎంతగా సంతోషపడుతున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? ప్రార్థనలో దేవునితో సహవాసం చేసినటువంటి వారు వారి జీవితాలను వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం. ఎంతోమంది భక్తులు మరి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రార్థనలో గడపటం ద్వారా వారు పొందినటువంటి అనుభవాలు చాలా అద్భుతమైనవిగా ఉన్నాయి. అందులో మనకు కొంతమంది భక్తులను మనము ఈరోజు వారి జీవితాల్లో కలిగినటువంటి ప్రార్థన అనుభవాన్ని ధ్యానం చేసి తర్వాత మనము ప్రార్థన గురించినటువంటి విషయాలను, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, దేవుని సన్నిధికి మన ప్రార్థన వెళ్ళాలి అంటే మనము కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, నిజంగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు తప్పకుండా ఎలా రావాలి అన్న విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి ప్రార్థన చేసినటువంటి భక్తులు వారు పొందినటువంటి అనుభవాలు మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాము జీవితములో దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగి ఉండగా తాను పొందినటువంటి విజయాలు ఎలాంటివో మనము ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 27వ వాక్యములో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము అక్కడ ఉంటుంది. చూసినట్లయితే చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. గమనించండి, అబ్రహాము తన జీవితంలో ఉదయకాల సమయంలో లేచేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము తన జీవితంలో దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని తాను కలిగి ఉన్నాడు. నిజంగా వేకువనే దేవుని సన్నిధానములో లేచి దేవుని సన్నిధానాన్ని సమీపించినప్పుడు నిజంగా దేవుడు నీ ప్రార్థన వినటానికి ఆయన రెడీగా ఉంటాడు. అంతేకాదు మరి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యములో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయము మనకెంతో శ్రేష్టమైన సమయం. ప్రాతకాల సమయము వేకువ జామున చేసేటువంటి ప్రార్థనలు చాలా అద్భుతంగా ఫలిస్తాయి. వేకువనే లేవటము అనేది చాలా అద్భుతమైనటువంటి అలవాటు. నిజంగా భక్తులు అబ్రహాము తన జీవితంలో ఆ విధమైనటువంటి అలవాటు కలిగి ఉన్నాడు. ఆయన తెల్లవారుజామున ముందుగానే లేచి దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆయన మరి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాము జీవితంలో
అద్భుతాలు చూడగలిగాడు. అబ్రహాము జీవితంలో వాగ్దానాల నెరవేర్పు తాను పొందుకోగలిగాడు. నేను నిన్ను ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నిన్ను ఆశీర్వదిస్తాను అని పలికినటువంటి వాగ్దానము తన జీవితంలో స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో తాను ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానములో గడపటమే. 100 సంవత్సరాల వయస్సులో కుమారుణ్ణి పొందుకున్నాడంటే మరి ఏ విధంగా పొందుకోగలడు? దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో సత్సంబంధం, దేవునితో సహవాసం అది ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు గమనించినట్లయితే వేకువజామున చేసేటువంటి ప్రార్థనలు, తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థనలు చాలా అద్భుతంగా మన జీవితంలో ఫలించటానికి మరి ఉపయోగపడతాయి. అబ్రహాము తన జీవితంలో మరి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానములో నిలిచి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు మోషే కూడా మరి తాను ఏ విధంగా దేవుని సన్నిధానములో గడిపాడో చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వాక్యం మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇజ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరమైనది. దేవుని సన్నిధానములో మరి మోషే 40 దినాలు 40 రాత్రులు గడిపినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి వచ్చినటువంటి మార్పు ఏంటో చూడండి. నిర్గమకాండమే 24వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రార్థించడం ద్వారా పొందుకున్నటువంటి అనుభవం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినాలు ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 40 రాత్రింబగలు దేవునితో గడపటం ద్వారా ఇదిగో కిందికి వస్తా ఉన్నాడు. ఆయన పలకలు తీసుకొని 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని వచ్చినప్పుడు ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు కూడా మోషేను చూస్తూ ఉన్నారు. మోషే ఇదిగో వారిని సమీపిస్తూ ఉన్నప్పుడు, మోషే వారికి దగ్గరగా చేరుతున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉందట. తేజోవంతంగా ఉందట. ఆయన ముఖము ఒక వెలుగు కమ్ముకొని ఇదిగో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఆయన దగ్గరకు వెళ్ళటానికి కూడా భయపడ్డారట. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితము నీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. ప్రార్థన జీవితము నీ ముఖములో ఒక వెలుగు, ఒక జ్యోతి వలె ప్రకాశిస్తుంది. మరి మోషే తన జీవితంలో ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని తాను కలిగి ఉన్నాడు. కాబట్టే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ముఖములో ఒక ప్రకాశమానమైనటువంటి తేజస్సు కనబడుతూ ఉంది. మరి మన ముఖములో ఆ తేజస్సు కనబడుతూ ఉందా? మన ముఖములో ఆ తేజవంతమైనటువంటి ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి జ్యోతి నీ ముఖములో కనబడుతూ ఉందా ఇతరులు నిన్ను చూసినప్పుడు? ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.